అందుకే యేసుప్రభు వారు మార్త దృష్టిని అంత్యదినమున జరిగే పునరుత్థానం నుండి తనలో ఉన్న పునరుత్థాన శక్తి వైపుకు తిప్పుతూ 25వ వచనంలో ఒక మహత్తరమైన ప్రకటన చేస్తా ఉన్నారు. పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును అని. ఇక్కడ ప్రభువు నేను పునరుత్థానాన్ని ఇస్తాను, జీవాన్ని ఇస్తానని చెప్పట్లేదు. ఆయన ఏమంటున్నాడంటే పునరుత్థానాన్ని నేనే, జీవాన్ని నేనే అని. పునరుత్థానం ఒక సంఘటన మాత్రమే కాదు. పునరుత్థానానికి మూలమైన వ్యక్తి, జీవానికి మూలమైన వ్యక్తి క్రీస్తే. లేఖనాలు చెప్తున్నట్లుగా భౌతికంగా మరణించిన ప్రతి ఒక్కరూ ఒకరోజు పునరుత్థానాన్ని ఎదుర్కొంటారు. అది తప్పదు. కొంతమంది జీవ పునరుత్థానానికి లేస్తారు, మరికొందరు తీర్పు పునరుత్థానానికి లేస్తారని యోహాను సువార్త 5వ అధ్యాయం 28-29 వచనాల్లో చూస్తాం. ఇంకా దానియేలు పుస్తకం 12వ అధ్యాయం 2వ వచనంలో కూడా. కాబట్టి భౌతిక మరణం ఎవరికి అంతిమంగా తప్పించుకునే మార్గం కాదు అనేది గ్రహించాలి. మరణించిన ప్రతి మనిషి చివరికి క్రీస్తు ఎదుట నిలబడవలసిందే. కానీ ప్రభువు ఇక్కడ మరింత లోతైన విషయాన్ని చెప్తున్నారు. భూమిపై జీవించి ఉన్నప్పుడే క్రీస్తును విశ్వసించి ఆయనలోని జీవాన్ని పొందినవాడు శారీరకంగా చనిపోయినా నిజమైన జీవాన్ని కోల్పోకుండా ఉంటాడు. అందుకే నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును అని ప్రభు అంటున్నారు. ఈ మెసేజ్ మీరు పూర్తిగా వినాలి అని అనుకుంటే కింద లింక్ ఇచ్చాము. ఆ లింక్ ని క్లిక్ చేస్తే అది మిమ్మల్ని బైబిల్ స్టడీలోకి తీసుకుని వెళ్తుంది. అక్కడ పూర్తి మెసేజ్ ని వినగలరు.